సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఎవరండి లోపల? ప్రియమ్మ గారి పెళ్లి అయిపోయిందండి. ఎంత పని చేసావు ప్రియ. బాబు గారు నన్ను క్షమించండి బాబు గారు. ప్రియమ్మ గారు మీకు పంపించిన ఉత్తరం సంగతి అయ్యగారు తెలుసుకుని మీరు ఆ ఉత్తరం చించి నా మొహాన్ని కొట్టి ఇక మీదట ఆమెకు నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నా అని మీరు అన్నారని అమ్మగారికి నా చేత అబద్ధం చెప్పించారు బాబు. దాంతో అమ్మాయి గారికి కోపం వచ్చి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ పెళ్లి చేసుకున్నారు బాబు. కేవలం మీ మీద కోపంతోనే ఈ పెళ్లి చేసుకున్నారు బాబు. అమ్మా చెల్లెమ్మ, ఇది తల్లి లేని పిల్ల. అన్నీ మీరు చెప్పినట్టే చేశాను. మీ ఆచారం కోసం పెళ్లి ఇక్కడే జరిపించాలి అన్నారు, జరిపించాను. మీ అచ్చుబాటు కోసం శోభనం కూడా ఇక్కడే జరిపించాలి అంటున్నారు. నేనేమి ఎదురు చెప్పడం లేదు. అమ్మా, ఇవి అంపకాలు కావు కానీ ఈ తల్లి లేని పిల్లకి ఇక తల్లి అయినా అత్తైనా మీరే. మీ చేతుల్లో పెడుతున్నాను, ఎలా చూసుకుంటారు. వస్తానమ్మా, వస్తానమ్మా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నేను ఊహించుకున్న పెళ్లి కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఎంత ఆరాటపడుతుందో కళ్ళారా చూడాలని వచ్చాను. మర్చిపోవాలని ప్రయత్నించి మర్చిపోలేకొచ్చాను. మొక్క నాటేది ఒకడు, పండు కోసేది ఇంకొకడు, పండు కోసేది ఒకడు, దాన్ని తినేది మరొకడు. క్షమించు ప్రియా, నువ్వు నా దానివి కావు. ఇంకెప్పుడు నేను నీ మనసులోకి రాను, నిన్ను నా మనసులోకి రాను. శేఖర్ ఎవరు వదినా? శేఖర్ కాదు, మా అన్నయ్య పేరు రాజశేఖరం. మా అన్నయ్య ఇంకా రాలేదు. ఏమిటి అన్నయ్య కోసం అప్పుడే అంత కలవరిస్తున్నావు? మాధవి, శైలు, నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. అమ్మగారు గుడికెళ్ళారు కదయ్యా. సానిరమగరి సరిగా నిదని పామగరి గమ సానిరమగరి సరిగా నిదని పామగరి గమరి గమ సరి గమ. జాగ్రత్త అండి. ఏమిటి విశేషం? వారి భర్త గారు అద్దెకోండి. శాస్త్రి గారు, రేపు పొద్దున మాధవరావు గారి ఇంటికి వెళ్ళాలి. తొందరగా
బాలు బాలు యూ విల్ బి ఆల్ రైట్ బాలు ప్లీజ్ 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 రఘు రఘు రఘువా వస్తాడు కౌరు పంపించాను వస్తాడు మూర్తి గారు బాలు ఈసారి చాలా సివియర్ గా వచ్చిందయ్యా మాధవి సంగతి తెలిసి అప్సెట్ అయ్యాడు నేను చూడాలని చాలా ఇదైపోతున్నాడయ్యా సెడటివ్ ఇచ్చాను అయినా ఎక్కువ ఉద్రేకపడకుండా చూడు ఎక్కడున్నాడు దట్స్ రైట్ బాలు 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 మాధవి 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 నీకు తెలుసా ఇవాళ ఆమె భర్త ఆప్తిగా ఉన్నా అవును తెలుసు మరి ఎందుకు దాచారు? నన్ను కలిసినప్పుడల్లా మాధవి ఎందుకలా కనిపిస్తుంది? ఆమెకు జరిగిన అన్యాయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నీ ఆరోగ్యం కొంచెం కుదురుపడిన తర్వాత అసలు విషయాన్ని నీతో చెప్పొచ్చని మేమే దాచాం. నీకోసం రా, నిన్ను మామూలు మనిషిగా మార్చుకోవాలని, నిన్ను బతికించుకోవాలని. బతికి ఉంటే ఎవరికి ప్రయోజనం, చేస్తే ఎవరికి నష్టం రా. బాలు, ఏ కళైనా దైవదత్తంగా సంక్రమించే వరం రా, పూర్వజన్మ సుకృతం. భగవంతుడు నీకు ప్రసాదించిన ఈ కళను నువ్వు చేతులారా చంపేసి భూస్థాపితం చేస్తుంటే చూడలేకపోయింది. నువ్వు కోలుకుంటే ఆ కళ కూడా నీతో పాటు మళ్లీ చిగురిస్తుందని ఆశపడింది. శైలజ నీ వారసురాలుగా నిలబడితే నువ్వు చిరంజీవిగా ఉండిపోతావని కలలు కంది. అందుకేరా పాపపుణ్యాలు కూడా ఆలోచించకుండా నిన్ను బతికించుకోవాలని ప్రయత్నించింది. శైలజ అక్కడ. డాక్టర్ మూర్తి గారు కబురు పంపించారు. ఆయనే సమయానికి ఆదుకున్నారు కనుక సరిపోయింది. ఐ థింక్ హీ విల్ బి ఆల్ రైట్. శైలజను వెంటనే చూడాలని గొడవ పెడుతున్నాడు. ఇంటి దగ్గరే ఉందా? లేదు, బహుశా ఈ ఊళ్ళోనే లేదేమో. అదేమిటండి? డాక్టర్ డాక్టర్ ఎస్, మీరు టెస్ట్లు చేయండి, మందులు గుప్పండి, వాళ్ళంతా తూట్లు పొడి చేయండి. నేను అడ్డు పెట్టను. అలాగే నేను ఇక్కడ ఏం చేసినా మీరు అడ్డు పెట్టకూడదు. అలాగా? ఈ విషయం బాలుతో చెప్పకండి. ఎలాగైనా శైలు నేను తీసుకొస్తాను. కనిపించారా? అన్ని చోట్ల వెతికామమ్మా, అయ్యగారు ఎక్కడ కనిపించలేదు. సరే, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. అమ్మా, మీరు చెప్పిన అన్ని చోట్లకి ఫోన్ చేశాను, ఎక్కడా లేరు. మరి ఇవాళకి ఎక్కడ ఉన్నారో ఏమో. ప్రియా, అత్తయ్య, ఏమిటమ్మా ఇక్కడ నిద్రపోతున్నావు? ఏ లేదత్తయ్య. ఏమైంది అత్తయ్య?
నీ దురదృష్టానికి నా కర్మకి ఏడుస్తున్నానమ్మా. అత్తయ్య, నీ మొదటి రాత్రి ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. అయిందా? 1 minute టీచర్. నమస్కారం అండి. నమస్కారం. ఏ అబ్బాయి గారి పెళ్లికి రాలేదే? ఊళ్ళో లేనండి, ఈ రోజే వచ్చాను. కొడలు గారిని తీసుకొచ్చారంట? అవును. మా వదిన మీరు చూడలేదు కదా టీచర్. రండి చూపిస్తాను. వదినా, వదినా, ఈ మా టీచర్ వదినా. నువ్వా? మేడం, మా వదిన మీకు ముందే తెలుసా? అవునమ్మా, ప్రియ నాకెప్పటి నుంచో తెలుసు. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడొస్తాను. నువ్వు ఈ ఇంటి కొడలుగా వచ్చావా? మరి శేఖర్ బాబుతో నీ పెళ్ళేమైందమ్మా? మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? ఎందుకు జరగలేదు? దేవదాసు పార్వతుల పెళ్ళిందు జరగలేదు, లైలా మజ్నుల పెళ్ళిందు జరగలేదు, అనార్కలి పెళ్ళిందు జరగలేదు. ఆ రోజులు వేరమ్మా. ఆ రోజులైనా ఏ రోజులైనా పెళ్లికి మూడులో మూడేగా. పెద్దవాళ్ళు కాదన్నా సరే తెగించి వచ్చైనా శేఖర్ బాబు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని నేను ఎదురు చూశాను. ఏ రాలేదా? రాలేదు కాబట్టి పెళ్లి చేసుకున్నాను. ఎందుకు రాలేదు? వాళ్ళ పెద్దవాళ్ళ కోసం, వాళ్ళ పంతాల కోసం, వాళ్ళ పట్టింపుల కోసం. ప్రియా, నేనొక్క మాట అడుగుతాను, చెప్తావా? ఇష్టపడి ఈ పెళ్లి చేసుకున్నావా? చెప్పు ప్రియా, నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? ఆ రోజు పార్వతి ఇష్టపడే పెళ్లి చేసుకుందా. అంటే శేఖర్ బాబు నీ మనసులోంచి వెళ్ళిపోయినట్టేగా? లేదు. లేదా? ఇంకా అతనికి నీ మనసులో చోటుందంటే పెళ్లి చేసుకున్న ఇతనికి చోటు లేనట్టేగా? ఉంది. ఏమిటి ప్రియా, ఏమిటి నువ్వు అనేది? నీ మనసులో ఇతనికి చోటుంది, అతనికి చోటుందా? రమాదేవి గారు, మనసు, చోటు, ఉండడం లేకపోవడం కేవలం ఒక కట్టు కదా. చిన్నప్పటి నుంచి ప్రేమించుకుని నిన్నటిదాకా పెళ్లి చేసుకుందామనుకుని ఏ పరిస్థితుల్లోనైనా ఆ పెళ్లి జరగకపోతే వెంటనే ఆ వ్యక్తి ఆ మనసులోంచి వెళ్ళిపోతాడా? ఆ మన్నాడే మరొకరితో పెళ్లి జరిగితే అర్జెంటుగా ఆ వ్యక్తి ఆ మనసులోకి వచ్చేస్తాడా? చెప్పండి, ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోగలరా? పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ఆ భర్తలకు మనసు లేకపోతున్నారా? ఆ భర్తలతో కాపురం చేయలేకపోతున్నారా? చెప్పండి. ప్రేమించటానికి మనసిచ్చిన భగవంతుడు మర్చిపోవడానికి కూడా మనసిచ్చాడు. ప్రేమించిన వాడికి మనసు ఇవ్వమని చెప్పిన భగవంతుడు పెళ్లి చేసుకున్న వాడికి కూడా ఆ మనసులో చోటు ఇవ్వమని చెప్పాడు. ఏ మనిషికి ఒకే మనసు ఉండదు. అలా ఉంది అంటే అది కేవలం అబద్ధం, ఆత్మద్రోహం, ఆత్మవంచన. కొంతమందికి తీపి మీద మనసు ఉంటుంది, కొంతమందికి కారం మీద మనసు ఉంటుంది, కొందరికి తీపి కారం రెండింటి మీద మనసు ఉంటుంది. తీపి తినాలనుకునే మనసు కారం తినలేదా? ఒక్కొక్కసారి ఇష్టం ఉన్నా లేకపోయినా, గత్యంతరం లేక చేదు విషయం కూడా తినాల్సి వస్తుంది. బహుశా నా పెళ్లి కూడా అదేనేమో.
మాధవి కూర్చో. మాధవి, నాలో ఉన్న కళ నాతో చచ్చిపోకుండా చూసే నేను చచ్చిపోతాను. శైలు, వచ్చే స్టేషన్లో దిగి మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకు? ఎందుకేమిటి? అక్కడ హాస్పిటల్లో నీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఇలా చెప్పకుండా వెళ్ళిపోవడంలో అర్థం ఏమిటి? అవతల మాట ఇచ్చిన వాళ్ళు ఏమవుతారు? ఎవరు మాటిచ్చింది? నేనా? ఆవిడ గారి ఆ బాలకృష్ణ గారు. లెట్ దెమ్ గో టు హెల్. ఐ డోంట్ కేర్ ఎనీబడి. బాలకృష్ణన్నామధేదస్య క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం సర్వవ్యాధి నివారణార్థం శ్రీ మహాగణపతి ప్రీత్యర్థం మహాగణపతి పూజాం చ కరిష్యే. ఓం మహాగణపతయే నమః. శైలు, శైలు, ఇది నీకు నాకు కూడా పరీక్షమ్మా. ఉన్న టైం చాలా తక్కువ. రాత్రి పగలు ప్రాక్టీస్ చేస్తే తప్పు. బాలు బాలు బాలు, ఇప్పుడు ఆ ప్రోగ్రాం కాదయ్యా ముఖ్యం. అది ఎలాగైనా జరిగిపోతుంది. ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాడు. డాక్టర్, నో, అమ్మ చెప్తుంది, చేసి తీరండి. బాలు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు అర్థం కావడం లేదు. ట్రై టు అండర్స్టాండ్. డాక్టర్, మీరు నన్ను బతికించాలని తాపత్రయపడుతున్నారు. నేను నా ఆత్మని బతికించుకోవాలని ఆరాటపడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. సైలూస్ గెటింగ్ రెడీ. వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. నేర్చుకుంటోంది, వస్తుంది, చేస్తుంది అని. బాలు, వెళ్ళండి, నా మాట ప్లీజ్ ప్లీజ్. టేక్ ది ఛాలెంజ్ ప్లీజ్. నాకేం నేర్చుకోవాలని లేదు, ఇష్టం లేని వాళ్ళు ఎదుటి చేయాలని లేదు. శైలు, వదినా, అక్కడ అందరూ కూర్చున్నారు. నీకు అలంకారం చేయాలంట, రమ్మంటున్నారు. ఈ శవానికి ఎందుకులేమో అలంకారం? తప్పమ్మా, ఆ మాట అనకు. నిన్న జరిగింది మర్చిపో. ఇంకెప్పుడు అలా జరగదు. మీ ఇష్టం అత్తయ్య. ఈ ఇంటి కోడలుగా వచ్చాను. మీరేం చెప్పినా, ఏం చేయమన్నా సిద్ధంగా ఉన్నాను. హలో హలో, గుడ్ ఈవినింగ్. సారీ, రాత్రి, ఐ మీన్ నిన్న, మన మొదటి రాత్రి రానందుకు కావాలని రాలేదు. ఎందుకంటే జీవితంలో ఆడదానికి మొట్టమొదటి రాత్రి చాలా గొప్ప రాత్రి. ఆ రాత్రి మొగుడు రాలేదనుకో, తర్వాత జీవితంలో ఏ రాత్రి రాకపోయినా పెద్దగా పట్టించుకోరు, ఫీల్ కారు. ఐఎమ్ రైట్? ఐ థింక్ ఆల్వేస్ ఐఎమ్ రైట్. చూడు, 1 minute. సారీ ప్రియా, నాకు జనరల్గా ఎవరితోటైనా మాట్లాడాలి అన్నప్పుడు తాగాలి, తాగితే తప్ప మాట్లాడలేను. తాగేటప్పుడు కూడా నా పక్కన ఎవరైనా ఉండాలి, ఉంటే తప్ప తాగలేను. ఎందుకో తెలుసా? మనం మాట్లాడేవన్నీ వాళ్ళు వినాలి, వాళ్ళు వింటూ ఉంటే మనం తాగి ఎంజాయ్ చేయాలి. నువ్వు తాగక్కర్లేదు, జస్ట్ నువ్వు నా పక్క నుండి నేను చెప్పేవని వింటే చాలు. ప్రియా, జనరల్గా నేను బయట ఆడపిల్లలతో పరిచయాలు పెట్టుకోవడానికే 3-4 రోజులు టైం తీసుకుంటాను. ఎందుకంటే ఆవిడ నన్ను అండర్స్టాండ్ చేసుకోవాలి, నేను ఆవిడని అండర్స్టాండ్ చేసుకోవాలి. అటువంటిది నువ్వు నేను కలిసి కనీసం 50 years, 50 సంవత్సరాల కాపురం చేయాలి. అటువంటిది నువ్వేమిటో తెలియకుండా, నేనేమిటో తెలియకుండా సడన్ గా ఫస్ట్ నైట్ అని మన ఇద్దరిని గదిలోకి తోసేస్తే, అందుకే కోపం వచ్చి నేను రాలేదు.
చూడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి, సెకండ్ నిన్ను నేను అర్థం చేసుకోవాలి, థర్డ్ నువ్వు నేను అండర్స్టాండ్ చేసుకుని కాపురం చేయాలి. ప్రియా, అసలు నేను పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. ఎందుకంటే నాకు చాలామంది ఆడపిల్లలతో పరిచయం ఉంది. రేపు పెళ్ళయిన తర్వాత ఈ సంగతి కట్టుకున్న భార్యకు తెలియచ్చు. తెలిసిన తర్వాత ఏమిటి అని నన్ను ప్రశ్నించవచ్చు, నాకు కోపం రావచ్చు, నేను తిట్టవచ్చు, తర్వాత కొట్టవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్పు? అయితే ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని నువ్వు అడగచ్చు. యు ఆర్ రైట్. మరి ఈ డబ్బు పొజిషను పోయిన తర్వాత నా వాళ్ళంతా జారిపోతారు. వాళ్ళంతా జారిపోయిన తర్వాత, నా కాళ్ళు చేతులు జారిపోయిన తర్వాత నాకు సర్వీస్ చేయడానికి ఒక ఆడపిల్ల కావాలి కదా, అందుకే పెళ్లి చేసుకున్నాను. పైగా మా ముసలిది కోడలు కావాలి, కోడలు కావాలి, కోడలు లేకపోతే చస్తాను అంటుంది. చచ్చేది ఎలాగొస్తుంది? ఆ చావడం ఈ కారణంతో ఎందుకు చావాలి? అందుకని పెళ్లి చేసుకున్నాను. చూడు, నాకు సంబంధించిన వివరాలన్నీ చెప్పాను. ఎందుకంటే జనరల్గా నా దగ్గర ఏవి సీక్రెట్స్ ఉండవు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నువ్వు నాతో కాపురం చేస్తావా నేను అనుకోను. ఎందుకంటే మొగుడు పరాయి ఆడవాళ్లతో తిరుగుతున్నాడు అని తెలిస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ డైవర్స్ ఇచ్చేయడం ప్రజెంట్ డే లేడీ డ్యూటీ. మరి ఇన్ని విన్న తర్వాత కూడా పతియే ప్రత్యక్ష దైవం, మీ పాదాలే నా దేవాలయం అని ఏ ఆడదైనా అంటే దానికేదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టులే. నీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏమిటన్నది నాకు అనవసరం. బట్ నన్ను నువ్వు, నిన్ను నేను అండర్స్టాండ్ చేసుకోవడానికి 3 days 3 రోజులు టైం ఇస్తున్నాను. సారీ. హలో, డార్లింగ్. నో నో నో, ఐఎమ్ కమింగ్, వస్తున్నా. విత్ ఇన్ 10 minutes ఐ విల్ బి దేర్. ఓకే. ప్రియా, నా ఫ్రెండ్ ఒక ఆమె సింగపూర్ వెడుతూ ఉంది. నేను వెళ్ళాలి, ఆమె డ్రాప్ చేయాలి, లేకపోతే ఫీల్ అవుతుంది. చూడు, అమ్మ అడిగితే నేను వచ్చాను, ఇక్కడే ఉన్నాను అని చెప్పు, లేకపోతే బాధపడుతుంది. గుడ్ నైట్. తరువాత ఈ గోల్డెన్ జూబ్లీ కార్యకర్తలు ముఖ్యంగా కొంతమందికి రుణపడి ఉన్నారు. అందులో మొదటి వారు శ్రీమతి మాధవి గారు, 5 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన దాత. తరువాత శ్రీ బాలకృష్ణ గారు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈనాటి ఈ సాంస్కృతిక కార్యక్రమంలో కుమారి శైలజ గారి నృత్య ప్రదర్శనకు ఎంతో దోహదం చేశారు. ఇప్పుడు ఈ విరాళాన్ని అందజేసిన శ్రీమతి మాధవి గారిని మీ అందరి కోరికపైన ఒక్కసారి ఇక్కడికి వచ్చి మనందరి అభినందనలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి మాధవి గారు. ఇది నలుగురికి ఉపయోగపడాలి. ఇచ్చిన విరాళమే కానీ నలుగురు మెచ్చుకోవాలని పొగడాలని ఇచ్చింది కాదు. అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు. శ్రీ బాలకృష్ణ గారి తల్లి ఆయన కళను 10 మందిలోనూ ప్రదర్శించడం, వారి ప్రశంసలను అందుకోవడం కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయారు. నేను అలా కాకూడదనే స్వార్థంతో ఒక మహా కళాకారుడి చేతిలో రూపుదిద్దుకుంటున్నా కుమారి శైలజ నాట్య విన్యాసాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను. కన్న తల్లిగా నా కోరిక తీరే భాగ్యాన్ని కలిగించిన శ్రీ బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. శ్రీమతి మాధవి గారు చెప్పిన బాలకృష్ణుని నేనే.
10 మందిలో నా గురించి చెప్పడం కానీ ఒక కళాకారుడుగా మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ ఇవేవి చూడకుండానే మా అమ్మ వెళ్ళిపోయింది. ఆమెతో బాటే నా జీవితం మసిబారిపోయింది, కుడిగట్టింది. ఆ పరిస్థితిలో నుంచి నన్ను బయటికి లాగి మళ్ళీ పునర్జన్మనిచ్చింది ఈ దేవత. అందుకు ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని కుమారి శైలజ నృత్యంలో నా విద్యను ప్రదర్శించి ఆ మహా తల్లికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.